ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? ఈరోజు సండే కదా, చర్చికి రెడీ అవుతున్నారా? ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి కుటుంబం అంతా కలిసి ఆయన ఆరాధించినప్పుడు నీకు మరలా క్షేమాభివృద్ధి నీ ఇంటికి కలిగిస్తారు. నీ ఇంట్లో దుఃఖ దినములన్నీ తొలగిస్తారు. నీ ఇంట్లో మరలా ఆశీర్వాదం ప్రారంభిస్తారు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకు. దేవునికి స్తోత్రం కలిగి ఉండాక. దేవుని సన్నిధికి వస్తున్న నీలో అసలు వ్యసనమే ఉండకూడదు, అసలు అసూయే కనిపించకూడదు. చాలామంది ఏదైనా శారీ కట్టుకుంటే ఒప్పుకోరు, ఏదైనా కట్టుకుంటే, ఏదైనా కొనుక్కుంటే, ఏదైనా మెడలో పెట్టుకుంటే చూసి ఇక పైకేమో బాగుందంటా ఉంటారు, లోపలేమో పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఇద్దరు క్రైస్తవ కుటుంబాలు ఎదురెదురుగా ఉంటాయండి. మళ్ళీ ఒక ఉన్న మొదటి వ్యక్తి ఏమో మంచి స్థితిలో ఉన్నారు, దేవుడు అన్ని వారికి అనుగ్రహించారు. మరి కారు ఉంది, బైక్ ఉంది, మంచి బంగ్లా ఉంది, చాలా బంగారు ఉంది, చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ ఎదురింటోళ్ళు మరి దేవుడు వారిని కొద్దిగా ఆశీర్వదిస్తూ ఉంటే మంచిగా కట్టుకుంటా ఉన్నారు. కట్టుకునే సమయంలో ఈమె చూస్తూ ఉంది ఆ ఇంటిని. ఆమె దేవుని ఆశీర్వాదంతోనే మెడలో ఒక చైన్ కొనుక్కుందంట. అది చూసి చాలా స్పీడ్గా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. చూడండి, మరలా మెల్లగా వాళ్ళు ఒక బైక్ కొనుక్కున్నారు. అది చూసి కూడా చాలా స్పీడ్గా వెళ్ళి ఇంట్లోకి ప్రార్థన చేస్తాం. మెల్లగా వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, మెల్లగా కారు కొనుక్కున్నారు. అది చూసినప్పుడల్లా స్పీడ్గా వెళ్ళి ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తాం. ఏమని తెలుసా? వారి మేలు కోసంగా, వారిని ఇంకా దీవించమని కాదు, అలాంటి స్థితిలో పెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు కాదు. ఏమని చేస్తూ ఉందంటే, ఆ మెళ్ళో చైన్ పోవును కాక, ఆమె బైక్ ఎవరిని ఎత్తుకోబోదురు కాక, ఆ కొత్తగా కొనుక్కున్న ఆ కారు ఎక్కడన్నా చెడిపోదురు కాక, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంది. చేయించండి ఇలాగా. క్రైస్తవ స్త్రీలు, దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు, మేలు కొరకై ప్రార్థించమన్నాడు, కానీ కీడు కొరకై ప్రార్థిస్తూ ఉంది. చూడండి ఎలా ఉందో. కానీ ఈమె చేసే ఫస్ట్ ప్రార్థన ఏంటంటే, ఆ మెళ్ళో చైన్ పోవును గాక చేసిన ప్రార్థనకు ఈమె మెళ్ళలో చైనే పోయింది. మళ్ళీ రెండో ప్రార్థన ఏంటి? వాళ్ళ బైక్ ఎవరిని ఎత్తుకుపోదురుగా కానీ ప్రార్థన చేసింది. కానీ నెక్స్ట్ డే వీళ్ళ బైక్ ఎవరు ఎత్తుకుపోయారు. అలాగే కారు పాడైపోవునుగాక ప్రార్థించింది కదా, వీళ్ళ కారే చెడిపోయి భయంకరంగా పొగలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏదైనా ఎదుటివారి మేలు కొరకే ప్రార్థించాలి, కానీ మస్తరపడుతూ అసూయపడుతూ ప్రార్థించావో నీ ఉన్నవన్నీ ఒక్కొక్కటి పోతూ ఉంటాయి. రోజు చాలా మంది క్రైస్తవులు దీవెన పొందకపోవడానికి కారణం అసూయ. ఈ అసూయతో ప్రార్థన చేస్తూ ఉంటే, కీడు కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, అందరూ నశించిపోదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ నశింపంతా, ఆ కీడంతా, ఆ దుర్నీతంతా, ఆ యొక్క అపవాదికుడులన్నీ వాళ్ళ నెత్తి మీదకే తెచ్చిపెడతా ఉంటాడు. ఆమెను ఏం చేశాడు? మొర్దెకైకి మెడకు ఉరికమ్మం తయారు చేసి మంచిగా రాజు దగ్గరికి ఒక మంచి ప్లాంటే వెళ్ళాడు. కానీ దేవుడు చూస్తున్న దేవుడు అదే ఉరితాడు ఆమాని మెడకు పడేలా చేశాడు. ఈరోజు అలాంటి కీడుతో ఉన్న కీడు కలిగిన మనసుతో, అసూయంతో, మరి దుర్నీతితో, మస్తరంతో చేస్తా ఉన్నావా? అవన్నీ నెత్తి మీదకే వస్తూ ఉంటాయి. జాగ్రత్త. ఈరోజు కీడు తొలగించు. దేవుణ్ణి ఆరాధిస్తున్న నీ కుటుంబం వర్ధిల్లాలంటే, దేవుణ్ణి సేవిస్తున్న నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నువ్వు అందరి మేలు కోసం ప్రార్థించినప్పుడు అన్ని మేలులు ప్రభు నీ ఇంటికే పంపిస్తాడు. అన్ని ఆశీర్వాదాలు ప్రభు నీ ఇంటి మీదే వేస్తాడు. అప్పుడు నీ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా పిలువబడుతుంది. చూడండి, ఇలాంటి మనసు ఈ రోజుకే తొలగించు. దేవుని సేవిస్తున్న నీవు, దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు మంచి మనసు కలిగి, మేలు కలిగిన, మరి ఎదుటివారి మేలు కోరుకుంటే నీకు మేలే జరుగుతుంది. అలాంటి కృప ప్రభు నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, నీకు స్తోత్రములు నాయన. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు కీడు కలిగిన మనసు, అసూయ కలిగిన మనసు ఇప్పుడు ఉందేమో, ఇక మీదట అది ఉండకుండా తొలగించి అందరి మేలు కోరుకునే మనసు ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో అందరి మేలు కోరుకునే మనసు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.